యువర్ టర్న్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవరిబడి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా టీజర్ లాంచ్ ఈవెంట్కు వచ్చినటువంటి శైలేష్ కుమార్ గారికి, అంటే ఇప్పుడు హిట్ 3తో మంచి హిట్లో ఉన్నాడు, మేము కూడా ఆ హిట్ని అందుకోవాలని చెప్పేసి ఆయన చేతుల మీద టీజర్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే కమన్ సార్, మీరు అశ్విన్ గారికి ఫ్యామిలీ అయినా మేము పిలిచిన వెంటనే మళ్ళీ అంటే అశ్విన్ గారు ప్రతి ఈవెంట్లో మీరు కనపడుతుంటారని అనుకోకుండా వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు టీజర్ చూశారు కదా, మీ అందరికీ ఎలా అనిపించింది అంటే జెన్యూన్గా చెప్పండి, నేను ఎలా వెళ్ళాలి అనేది. నాకు కూడా అసలు అంటే నేను కూడా ఈ బిగ్ స్క్రీన్ పైన ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి చూసిన తర్వాత గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు కూడా ఏం మాట్లాడాలని చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఆ టీజర్ చూసిన తర్వాత నేను అక్కడే ఉన్నా, ఆ ఊహల్లోనే తేలిపోతున్నాను. సో నాకు చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి అంటే టీజర్ కాబట్టి 2 మాటల్లోనే క్లోజ్ చేస్తాము. ఈ సినిమాకు మా అశ్విన్ బాబు గారు పడిన శ్రమ మీరు ఈ స్క్రీన్ పైన చూసింటారు. ఆయనను -4 డిగ్రీ సెల్సియస్లో షూటింగ్ చేయించాము. అట్ ద సేమ్ టైం 44 డిగ్రీ సెల్సియస్లో కూడా మాకు బాబు గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా ఇబ్బంది పెట్టినాము ఈ సినిమాతో మిమ్మల్ని. మా డైరెక్టర్ గారు అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన అప్కమింగ్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అని ఎవరు అనుకోరు, ఎందుకంటే ఆ విజువల్స్ ఒక సినిమాతో వచ్చేటివి కాదు. ఆయన 20 years ఇండస్ట్రీ, భాగమతి, పిల్ల జమీందార్ నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ మెగా మైక్ పట్టుకునే దానికి అవకాశం మా అరుణాస్ ఎంటర్టైన్మెంట్ తరఫున నేను దాన్ని ఆ కంటెంట్ను నమ్మి ఆయనకు ఆ బాధ్యత అప్పగించాను. కానీ విజువల్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు నిజంగా రియల్లీ హ్యాపీ. కృష్ణ, నువ్వు కూడా నెక్స్ట్ 100 crores క్లబ్లోకి వెళ్ళిపోతావు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత. అలాగే ఈ సినిమా హరిగౌర గారు మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారు అసలు మామూలు వాయింపుడు కాదు. మీరు ఇప్పుడు చూశారు కదా, మొత్తం మీకు థియేటర్ అంతా తిరిగి ఉంటుంది. ఆ హనుమాన్ మూవీ హిట్ తర్వాత మా సినిమాతో మరొక హిట్తో మీ అందరికీ డెఫినెట్గా ముందుకు వస్తాడు. థియేటర్లో మనకు అది ఏమంటారు సరౌండ్ తిరిగినట్లు ఒకసారి మొత్తం తిప్పేశాడు. నెక్స్ట్ మిరాయితో వస్తున్నాడు, మిరాయి తర్వాత మాదే ఉండొచ్చు బహుశా. కాబట్టి హరిగారు మీరు కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారండి. అలాగే దామూర్ సార్, మేము ఎప్పుడు మా ఈవెంట్స్గా ఇన్వైట్ చేసినా కూడా తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా విజువల్స్, ఇంకా మా హీరో తర్వాత మా డార్లింగే బాలెడ్డి గారు. మా బాలెడ్డి గారు మాట్లాడలేరు, ఆయన తరపున నేను కొన్ని వర్క్ చెప్పాలనుకున్నాను. కాదు మీరు మాట్లాడరు, సరే ఒక అడుగు ముందుకేయండి కదా బాలెడ్డి గారు. థ్యాంక్ యూ. విజువల్స్ చూశారు కదండి, అసలు ఈయన కూడా మాకు ఒక అంటే మా టీం అంతా కూడా ఒక హిట్ తర్వాత వస్తున్న సినిమాలు ఇవన్నీ కూడా ఆయన బేబీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఇంకా సూపర్ డూపర్ హిట్ అందుకోబోతున్నాడు డెఫినెట్గా. మీ విజువల్స్ సార్ చెప్పినప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఏమనిపిస్తుందంటే, సార్ ఈరోజు 18 kV కావాలి, 19 mm కావాలి, 40 mm, ఇక్కడ 250 క్రేన్స్ కావాలి సార్, ఇన్ని ట్రస్ ఈయన ఏంట్రా ఈయన మొత్తం ఈ బడ్జెట్ నా బడ్జెట్ మొత్తం లైట్లకే అయిపోతుంది అనుకున్నా. కానీ తర్వాత ఒక్కసారి ఆ స్క్రీన్స్ పైన నా విజువల్స్ చూసుకున్న తర్వాత అందుకే పిండి కొద్ది రొట్టె అంటారు కదా. కాబట్టి మేము మా అర్నస్ ఎంటర్టైన్మెంట్ అంటేనే అంటే ప్రొడక్షన్లో ఎక్కడ వాల్యూస్కు తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏ టెక్నీషియన్స్ని కానీ ఎవరినైనా కానీ వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేసి మేము అలాగే సపోర్ట్ చేస్తున్నాము. తర్వాత ఇంకా మా యమగాథకి ఇందాక సారు చెప్పాడు ఇందాక, సార్ ఆ హీరోయిన్ ఇక్కడే ఉంది సార్, రూపా గారు. వన్స్ మిమ్మల్ని తెలియకుండానే చూడండి సార్ మీ గురించి ఎలా చెప్పాడు. సో హీఈస్ వెరీ ఫ్యాషనేట్, మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉందండి. అలాగే ప్రవళిక గారు కో ప్రొడ్యూసర్, వీళ్ళు కూడా ప్రొడక్షన్ హౌస్లో కొత్తగా కొన్ని సినిమాలు చేయాలని వస్తున్నారు. మా ఫ్యాషన్ని చూసి మాతో కొలాబరేట్ అయ్యి మేము కూడా మా వంతు సహకారం చేస్తామని చెప్పేసి దీంట్లో వీళ్ళ కొత్త బ్యానరు మేము కొలాబరేట్ అయ్యి చేసి ఈ సినిమా కో ప్రొడ్యూసర్గా ఉన్నారు. ప్రవళిక గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఈ సినిమాలో నాగి నేను చెప్పినట్లు మా అర్నస్ ఎంటర్టైన్మెంట్లో ఏ సినిమా చేసినా నాగికి ఒక రోల్ ఉంటుందని చెప్పాను. ఆ చెప్పినట్లు నేనైతే మాట ప్రకారం మాటను నిలబెట్టుకున్నాను. ఆయనకు వీటి గణేష్ గారితో ఒక మంచి రోల్, ఈ సినిమాతో ఒక మంచి రోల్ ఉంది.
ఖచ్చితంగా ఆడియన్స్ అందరినీ ఆ రోల్తో అంటే మాకు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్కు కొంచెం స్కోప్ లేదు, కానీ ఆ ఉన్న కొంచెం స్కోప్లో చాలా బాగా కామెడీ ఫన్ చేశాడు. చాలా వాళ్ళ సీన్స్ కూడా చాలా అద్భుతంగా పండాయి. థ్యాంక్ యూ నాగి, థ్యాంక్ యూ. అలాగే నా తర్వాత అమర్దీప్ గారు అప్కమింగ్ హీరో, ఇంకా 2 ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఈ సినిమాలో మేము అడగంగానే ఒక గెస్ట్ రోల్ ఉన్నా కూడా చేశాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమర్దీప్. తర్వాత మా భూషణ్ నాకు ఫ్రెండ్లా కాదు, మా ఫ్యామిలీ మెంబర్లా. నాకు అసలు 2-3 డేస్ నుంచి ఇక్కడ ఈ ఈవెంట్ ఇంత సజావుగా జరుగుతుందంటే కినా కంటికి నిద్ర లేకుండా పాపం ఎప్పటికప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ చాలా ఈ సినిమాలో కూడా చాలా కీ రోల్ ఉంది, ఒక కీ రోల్ పాత్ర కూడా పోషిస్తున్నాడు. డెఫినెట్గా మీ తాతయ్య గారు అంతకన్నా ఇంకా నువ్వు ఎక్కువ సినిమాలు చేసి అంతకన్నా పెద్ద హీరో కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వచ్చున్నాను. అలాగే ఈ మూవీలో ఇంకా ఎవరైనా టెక్నీషియన్స్ గురించి మా ఆర్ట్ సురేష్ బేబీ గారు, ఆయన కూడా బేబీ మూవీలో డైరెక్టరు. సో అందరూ మంచి టీం అండి. ఎంత మంచి టీంతో నేను పనిచేసినందుకు కూడా నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఈ అవుట్పుట్ చూసిన తర్వాత నాకు నిజంగా వీళ్ళందరి అంటే అందుకనే వీళ్ళ యొక్క పనితనము వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టిన ఇది చూసిన తర్వాత నాకు నిజంగా వెరీ వెరీ రియల్లీ హ్యాపీ. అండ్ అలాగే మీడియా వాళ్ళు కూడా మా మూవీని తప్పకుండా బ్లెస్ చేసి మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గణపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా మా హీరోయిన్ మర్చిపోయామండి, మీరు బ్యాక్ సైడ్ ఉంటే రియా గారు కూడా చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఇంకా ఆమెకు కూడా ఈ సినిమా తర్వాత చాలా మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గణపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అలా అంటే ఈ మూవీలో ఉన్న టెక్నీషియన్స్ గురించి నేను చెప్పుకుంటే రాలంటే ఈ 3 అవర్స్ కూడా సరిపోదు, ఎందుకంటే అంతమంది టెక్నీషియన్స్ అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఎవరినైనా మిమ్మల్ని అందరినీ మర్చిపోయి ఉంటే కనుక దయచేసి క్షమించండి. ఇది తర్వాత మనమంతా దీని గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. ఎస్ సార్, చాలా ఈవెంట్స్ ఉన్నాయి, ట్రైలర్ లాంచ్ ఉంది, సాంగ్ లాంచ్లు ఉంటాయి. అండ్ నా ఐ రిక్వెస్ట్